చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే అమెరికా మేమందరం ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్ లోనే పనిచేసేవాళ్ళం. స్పాన్సర్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి చేతనో చేయించింది తన అమెరికాలో. అమెరికాలో చదువు అయిపోయింది, ఇతనికి జాబ్ లేదు. ఆ టైంలో కేజ్రీవాల్ ఫోన్ చేశాడు, నీకు ప్రాజెక్ట్ ఇస్తానని. అతను ఇట్లాగ నాకు ప్రాజెక్ట్ వచ్చిందిరా అన్నాడు. మేము అనుకున్నాం అమెరికాలో ప్రాజెక్ట్ ఆఫీస్ పెడతాడు, మేము అందరం ఉంటాం అనుకున్నాం. తీరా చూస్తే అకస్మాత్తుగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి బిగిన్ చేశాడు, దాంతో కోట్ల మంది అన్నారు. అవి ఎట్లుంటాయో మాకంతా తెలుసు, ఎట్లాగా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి అవి. కాబట్టి ఇతను ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరడం ఇదంతా జరిగింది. దెన్ అక్కడ ఒకటి బయటపడిపోయింది. అట్లాగే సౌరవ్ దాస్ కి సంబంధించి అభిజిత్ అనేటటువంటి ఆయన ఘోష్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇతను నేపాలి, ఇండియా కాదు, వాళ్ళ నాన్న నేపాల్ అతను. అలాగే ఇతనికి ఢిల్లీలో దాదాపుగా ఒక 50 కోట్ల విలువైనటువంటి ఒక ఫ్లాట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడ ఈ వీళ్ళందరూ వస్తుంటారు, కేజ్రీవాల్ వీళ్ళంతా వాళ్ళ ఇంటికి భోజనాలకి. అది ఈ లెక్కలన్నీ చెప్తున్నారు అక్కడ. ఒకటి ఎన్ని ఓపెన్ సీక్రెట్, ఏవి దాపరికాలు కాదు. ఎన్ని రోజులు దాస్తారు? కాబట్టి ఇక్కడ పక్కా ప్లాన్ తో నడిచింది. 2 కోణాలు ఇక్కడ. నరేంద్ర మోడీ వెనక్కి తగ్గక తప్పలేదు, నెంబర్ 1. రెండవది, వీళ్ళు వదిలిపెడతారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నది. బంగ్లాదేశ్ లో ఇట్లాగా ఏమీ లేదు ఇష్యూ, అసలు హసీనాకి సంబంధమే లేదు. అక్కడ రిజర్వేషన్స్ ఏంటయ్యా అంటే, బంగ్లాదేశ్ 71లో యుద్ధంలో కదా వాళ్ళు దేశాన్ని తీసుకుంది. ఆనాటి స్వతంత్ర సమర యోధులకి రిజర్వేషన్ ఉండే, వాళ్ళ బిడ్డలకి. స్వతంత్ర సమర యోధులకు కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక జాబ్ లో